తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర సాధకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ వై రాజన్ నంబూద్రి గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. సో ముఖ్యంగా సార్, మీరు తంత్ర సాధనలో రకరకాలుగా రెమెడీస్ చెప్తా ఉంటారు. అవి చేసిన వాళ్ళు కూడా కొంత ఫలితాన్ని పొందినటువంటి విషయాన్ని అయితే మనం గమనించాం. ముఖ్యంగా పిల్లడుగు ఆకు అని చెప్తా ఉంటారు. ఏంటి సార్ ఈ పిల్ల అడుగు ఆకుతోని చేయాల్సిన రెమెడీ ఏంటి అసలు? తప్పకుండా అండి. ముందుగా ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి వీక్షబంధులకు నమస్కారం. అంత మంచి జరగాలి. పిల్లడుగు అంటే వనస్పతి మనకు ఎన్నో రకాలమైన వరం ఇచ్చింది. దీంట్లో పూర్వం వేమన్న గారు వీళ్ళంతా కూడాను అత్తబత్తాకు, పిల్లడుగు, మళ్ళీ తెల్ల జిల్లెడు కొమ్మ, ఇంకా కొన్ని ద్రవ్యాలతోని వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక రాగి తీగను పెట్టుకొని కరిగించి ఈ పసరు పోస్తే దాంట్లో 916 గోల్డ్ అయ్యేది. ఓకే, బంగారం అయ్యేది. నిజమేనా? అది చేసుకొని ఆయన వేమన గారు ఏం చేసేవారంటే ఆయనకున్నవంటి ఇతర మహిళలతో ఉన్నవంటి సంబంధాలు ఏదైతే ఉందో వాళ్ళకి ఆయన అవన్నీ కూడా బంగారం దానం చేసేవారట ఆ రోజుల్లో. ఇప్పుడైతే మనం 2 లక్షలు పెట్టి కొనలేము. అప్పట్లో అయితే ఉచితంగానే ఇచ్చేవారు ఆయన చెట్టు వైద్యం. అయితే ఆ పిల్లాడు అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ధనాన్ని వశీకరణ చేసుకోవడం ఎలాగా. ఓకే, పిల్లాడు అంటే ఏంటి? పిల్లిది ఎట్లయితే అడుగు ఉంటుందో అదే రకంగా ఉంటుంది. మీరు గూగుల్లో కొడితే కూడా తెలిసిపోతుంది. మీకు ఆయుర్వేదిక్ షాపులలో కూడా దొరికిపోతుంది. దాన్ని అమావాస్య రోజున తీసుకురావాలి. ఓకే, తిది అమావాస్య రోజు ఉండాలి. ఆ అమావాస్య రోజున తిది తీసుకొచ్చేసి చక్కగా దాన్ని పూజ గదిలో పెట్టి దాని ఆరాధన చేయాలి. ఆరాధన ఏ విధానంగా చేయాలంటే దానికి 5 అడుగులు ఉంటాయి కాబట్టి దానికి పసుపు కుంకుమలు పెట్టి, ఇంకొకటి ఒక తోక మిరియాలు అంటారు, తోక మిరియాలు, ఆ తోక మిరియాలు అందులో వేసి పచ్చకర్పూరం వేసి 2 నాణ్యాలు, మీ దగ్గర వెండి నాణ్యాలు లేదంటే రాగి నాణ్యాలు లేదంటే బంగారు నాణ్యాలు ఉంటాయంటే దాంట్లో వేసి చేయాలి. మీ రాశి నక్షత్రానికి సంబంధించిన వంటి ఒక మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు కాల్ చేస్తే దానికి ఆ మంత్రానికి నేను ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు నేను తప్పకుండా ఆ మంత్రం పెట్టుకొని మీరు ఏం చేయాలంటే చక్కగా సాధన 108 సార్లు సాధన చేసి దాన్ని ముడుపు కట్టి చక్కగా మీ డ్రాలను, మీ బీరువాలను, మీ పాకెట్లను, మీ పర్సులను పెట్టుకొని చేశారంటే 41 రోజుల్లో మీరు అప్పిచ్చిన వంటి వాళ్ళు కూడా మీరు తిరిగి వచ్చి మీ గుమ్మం మీద డబ్బులు పెడతారు. మీరు అప్పు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు వచ్చి తిరిగి మీ ఇంటి దగ్గర వచ్చి అప్పు డబ్బులు పెడతారు. తప్పించుకొని తిరిగేటోడు కూడా ఇచ్చి పెడతారు. ధనానికి అంత శక్తి ఆవిష్కరణ ఉంటుంది. అంటే అది కట్టంగానే ఏదో మనకి రూఫ్ వలిగి ధన డబ్బులు రావటం అలాంటివన్నీ ఏం జరగవు. కాకపోతే ఏంటంటే బయట ఆగిపోయిన వంటి డబ్బులు ఏదైతే ఉందో అవన్నీ కూడా మీరు తిరిగి రావటం ఇవన్నీ కూడా జరగటం అని జరుగుతాయి. ఓకే, సో పిల్లడిగాకు అడవిలో దొరుకుతుందంటారా గురువు గారు? మరి సాధారణంగా అయితే అడవిలలో దొరుకుతుందండి. మీరు దాన్ని సేమ్ ఎట్లయితే పిల్లి అయితే అడుగు ఉంటుందో, పిల్లి కాలు ఎలా ఉంటుందో అదే రకమైనటువంటి ఆకృతితో ఉంటుంది. మీకు జడిబుట్టి షాపులలో దొరుకుతుంది. జడిబుట్టి అంటే మనకు మీకు సికింద్రాబాద్లో వెళ్ళారంటే జడిబుట్టి దుకాణాలు చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళారంటే మీకు పిల్లాడు కావాలంటే అది ఇస్తారు. అది తీసుకొచ్చి చక్కగా ఇటువంటి సాధనలు చేసి ఇది పెట్టుకుంటే మాత్రం చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావటం కాకుండా అనేక రకమైనటువంటి ప్రయాసం రావడానికి అవకాశం జరుగుతుంది. ఓకే, సో పిల్లడుగుతో ఇంత విశిష్టత ఉందంటారు? బ్రహ్మాండమైనటువంటి విషయం. సో చాలా మంది ఒకసారి చేసి ఫలితం రాకపోతే ఏం చేయాలంటారు? మరి ఒకటండి, ఏదైనా కూడా నమ్మకంతో చేయాలి. కాన్ఫిడెంట్. మీరు ప్లగ్లో ఆ వైర్ పెడితేనే లైట్ వెలుగుతుంది అనేసి ఒక నమ్మకంతో మీరు వైర్ పెడతారు. వైర్ పెట్టకుండా స్విచ్ వేస్తే లైట్ అయితే వెలుగుతుంది. కరెంట్ పాస్ కావాలి. ఆ కరెంటు పాస్ కావాలంటే ఆ వైర్ అనేది చక్కగా ఉండాలి. ఆ వైర్ అనేది ఏంటి? సాధన. ఆ సాధన కరెంటు ఏంటంటే మనకు పిల్లాడు. ఓకే, ఆ వెలిగేది ఏది ఏంటంటే ధన ప్రాప్తి రావటం.
అంతే కదా. ఓకే. ఆ ధనాన్ని వశీకరణ చేసుకోవడం అంటే మేము ఇంత సాధన చేసామండి, మేము ఇన్ని చేసుకున్నామండి, మాకు ఈ డబ్బులు రావట్లేదు, వాడు గుమ్మం మీద కాదు కదా మమ్మల్ని చూసి పడగెత్తున్నాడు బందెత్తు పోతున్నాడు అన్న ఒక సందేహం వార్తలు రావచ్చు. ఏమండి ఉన్న డబ్బులు కూడా ఊసిపోతున్నాయండి ఆ మంత్ర సాధన చేస్తే కూడా అనవచ్చు. కాకపోతే మీరు గట్టిగా విశ్వాసమైన సాధనతో చేయాలి. ఓకే. ఆ విశ్వాస సాధనతో చేస్తేనే ఆ ఫలితం రావడం జరుగుతుంది. అమావాస్య నుంచి అమావాస్య రోజు మంచి ఫలితం రావడం జరుగుతుంది. ఎస్. ఆ అద్భుతమైనటువంటి ఒక వశీకరణ, ఇది అద్భుతమైనటువంటి తంత్ర సాధనలో ఉన్నటువంటి విశేషమైనటువంటి సాధన. ఓకే. సో ముఖ్యంగా పిల్లడుగుతోని ఇత్తడి ధనాకర్షణని పొందవచ్చు అంటారు. బ్రహ్మాండంగా పొందవచ్చు. సో పిల్లడుగుతోని చేయాల్సిన పరిహారం గురించి చెప్పారు సార్. అది ధన్యవాదాలు.